నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిలా చూడండి, మీ అంతట మీరు లేచి నిలబడడానికి ప్రయత్నించండి. మీ మనోధైర్యంతో నిలబడితేనే మీరు నడవగలరని డాక్టర్ గారు చెప్పారు. ఒక్కసారి ప్రయత్నించండి. నా వల్ల కావట్లేదు రాణి, లేవలేకపోతున్నాను. నేను ఇంకెప్పటికీ లేవలేనేమో. ఆపరేషన్ జరిగినా కూడా నా పరిస్థితి ఇలా వీల్చైర్కి పరిమితం అయిపోతుందేమో. అలా అనకండి. గాయం తగిలినంత తొందరగా నయం కాదు కదా. ఎంతో పెద్ద దెబ్బ తగిలింది. దాన్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే మళ్ళీ మీరు లేచి నిలబడగలరు. మీరు నిలబడితేనే అడుగు ముందుకు వేయగలరు. అలా పడిన అడుగే మీ జీవితమంతా నడవడానికి నాంది పలుకుతుంది. కృష్ణ, మేమందరం నీతో ఉన్నాంరా. అన్నింటికన్నా ముఖ్యంగా నిన్ను నడిపించడానికి రాణి నీ పక్కనే ఉంది. నువ్వు లేవగలవు, నువ్వు నడవగలవు. నువ్వు లేవాలి, నువ్వు నడవాలి. చూడు బాబు, ఇప్పుడు నీకు బాధగానే ఉంటుంది. ఆ బాధ ఏదో మాకు తెలుసు. కానీ ఆ బాధని భరించాలి. ఆ బాధని అధిగమించి నువ్వు లేచి నిలబడాలి. అప్పుడే నడవగలుగుతావు. మీరు నడవగలరు. నా వల్ల కావటం లేదు. మీరంతా ఎంత ధైర్యం చెప్పినా ఈ శరీరం నాకు సహకరించట్లేదు. నేను ఇంకెప్పటికీ నడవలేనేమో. లేదండి, మీరు నడుస్తారు, నడిచి తీరుతారు. మిమ్మల్ని నడిపించే బాధ్యత నాది. రండి. ఒరే రాధా, ఎన్ని రోజుల నుంచో కోట్లు తెచ్చే అమ్మాయిని చూసి నీకు పెళ్లి చెయ్యాలి, ఆ కోట్లుతో వ్యాపారం చేయాలనుకున్నాను. కాని రాణి ఎంత గొప్ప మనిషిరా. నువ్విలా కుర్చీకి పరిమితమైనప్పుడు కూడా నిన్ను నడిపించాలని తాపత్రయపడింది. అంత మంచి మనిషి నీకు తోడుండగా నువ్వెందుకు నడవలేవు? ధైర్యం తెచ్చుకో. అంజీ, అక్క, ఆ వీల్ చైర్ తీసుకురా. ఏమవదు, నేనున్నాను. మెల్లిగా కూర్చోండి. నా వల్ల కావటం లేదు రాణి, నేను నిలబడలేకపోతున్నాను. పర్వాలేదండి, ఏ ప్రయత్నం ఒకేసారి జరగదు. మీరు లేచి నిలబడ్డారు. మా సాయంతో 2 అడుగులు వేశారు. అలాగే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు నడుస్తారు. నిజమండి. అమ్మా రాణి, నీలాంటి గొప్ప మనిషి నా కొడుకు జీవితంలోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. సార్, మీరు సారని కాదమ్మా, మామయ్య అని పిలువు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. మీరిలా మారడం
రాణిని మీరింతలా అభిమానించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రాణి మేకను బలిచ్చే ముందు బొట్టు పెట్టి పూజ చేస్తారు. అంత మాత్రాన దాని మీద భక్తి పెరిగినట్టు కాదు, బలివ్వడానికి సిద్ధం చేస్తున్నట్టు. నిన్ను నమ్మించేది నా కొడుకుని నడిపిస్తావని. వాడు నడిచాక వాడితో నువ్వు నడవకుండా నేను చేస్తాను. ఏంటండి పొద్దున్నే ఫోన్ చేశారు? అదే బావగారు, మా అల్లుడు గురించి అడగడానికి ఫోన్ చేశాను. మీ అల్లుడికేముంది, బ్రహ్మాండంగా ఉన్నాడు. సరే, ఇంతకీ ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తున్నారు? వస్తాడు. బిజినెస్ పని మీద వెళ్ళాడు కదా. బిజినెస్ బాగా డెవలప్ అయితే రేపు నీ కూతురే కదా బాగుపడేది. తొందరగానే వచ్చేస్తాడు. ఇతనేంటి ఇంతవరకు లోపల సరదాగానే ఉండి ఇప్పుడు బయటకొచ్చి రహస్యంగా ఫోన్ మాట్లాడుతున్నాడు? చూడండి, మీరా కోటేశ్వర్లు కావలసినంత కట్నం ఇస్తానన్నారు. కోట్ల ఆస్తి వస్తుందని చెప్పారు. ఇక మీ సంబంధం చేసుకోవడానికి మాకు అభ్యంతరం ఏముంది? నీకు అభ్యంతరం ఉందని నేను అనుకోవడం లేదు. కానీ రాధాకృష్ణ లాంటి మంచి అబ్బాయిని ఎగరేసుకుపోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. అందుకే కాస్త తొందరపడుతున్నాను. తను ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తాడో చెప్తే వెంటనే నిశ్చితార్థం పెట్టేసుకుందాం. తర్వాత పెళ్ళి ఎప్పుడైనా చేద్దాం. దయచేసి నా మాట కాదనకండి బావగారు. అలాగేనండి. నిశ్చితార్థం అంటే 2 కుటుంబాలు కలుస్తాయి, చేతి కొంగరాలు మార్చుకుంటారు. మీ పిల్ల మా ఇంటి కోడలు అనుకుంటాం, మా కొడుకు మీ ఇంటి అల్లుడు అనుకుంటారు. ఇదే కదా. దీని గురించి మీరు ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మా వాడు ఢిల్లీ నుంచి రాగానే నిశ్చితార్థం చేయించే బాధ్యత నాది. రే జగపతి, నువ్వు మారావనుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. రాక్షసుడు లాంటి నువ్వు దేవుడిగా మారి ఇంత మంచిగా నటిస్తున్నావేంటా అనుకున్నాను. కానీ ఇక్కడ అందరినీ నమ్మించి రాధ గురించి అక్క అంత సేవ చేస్తుంటే అక్కను కూడా పొగిడి బయట రాధాకి ఇంకో సంబంధం చూస్తావా? ఇప్పుడే నీ సంగతి చూస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి అక్కకు చెప్పినా వెంటనే జగపతి మాట మారుస్తాడు. ఈ జగపతిని ఇలా కాదు, రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. సాక్ష్యాధారాలతో చూపిస్తేనే అందరికీ వీడి నిజ స్వరూపం ఏంటో తెలుస్తుంది. బావగారు, డబ్బు రెడీ, మీ అబ్బాయిని చేసుకోవడానికి మా పిల్ల రెడీ. ఇక రాధాగారు ఢిల్లీ నుంచి రాగానే ముందు నిశ్చితార్థానికి మాత్రం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటాను. మరి చెప్పాను కదండి, వాడు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే నిశ్చితార్థం చేసుకుందామని. ఈలోగా కొంచెం ఖర్చుల కోసం ఓ 5 లక్షలు పంపించండి. మా వాడు రాగానే అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసేద్దాం. దాన్నే ఉంది బావగారు, చిల్లర ఖర్చులుగా మాత్రం అవసరం ఉంటుంది కదా. ఇప్పుడే పంపిస్తాను, మీరు మాత్రం ఏర్పాట్లో ఉండండి. మంచిది, ఉంటాను మరి. అమ్మయ్యా, వీడు ఫోన్ చేయడం వల్ల నాకు ఒక 5 లక్షలు వస్తుంది. ఖర్చులకు పనికొస్తుంది. అంటే ఇప్పుడు నీకు డబ్బు వస్తుందన్నమాట. మీ నిజ స్వరూపం కూడా తొందరలో బయటకు వస్తుంది. నేను బయట పెడతానుగా. వంశీ ఇంకా ఇంటికి రాలేదేంటి? అంటే అక్కడ జరిగింది నేను అడుగుతాను అనుకున్నాడా? నేనక్కడ ఉన్నాను అన్న సంగతి వంశీకి తెలియదు కదా. మరెందుకు రాలేదు? ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా, చాలా టైం అయింది, పడుకుందామా? నువ్వు నాకు కథ చెప్తేనే కదా నాకు నిద్ర వచ్చేది. లేదు ప్రియా, ఈ రోజుకు నువ్వు తులసమ్మ దగ్గర పడుకో. నాకు హాస్పిటల్ వర్క్ ఉంది, నేను చేసుకోవాలమ్మా. తులసమ్మ,
తులసమ్మ! ఏంటి సీత? తులసమ్మ, పాపని రోజు నువ్వు పడుకోబెట్టుకో. గదిలోకి తీసుకెళ్ళి మంచి కథ ఏదైనా చెప్తే తొందరగా పడుకుంటుంది. అదేంటి సీత, పాప నీ దగ్గరే కదా పడుకుంటుంది. మరి ఈరోజేంటి నన్ను పడుకోబెట్టుకోమంటున్నావు? అదే తెలుసు, కానీ నాకు కొంచెం వర్క్ ఉంది, అది నేను చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది కదా, పాపని తీసుకుని వెళ్ళు. రామ్మా వెళ్దాం. వంశీ, ఏంటి వర్ష, నాతో ఏమన్నా మాట్లాడాలా? నేను నీకొక పని చెప్పాను వంశీ, చేసావా? నువ్వు చెప్పినట్టే చేశాను. పూజకి వెళ్ళొచ్చాను. నువ్వు పూజకు వెళ్ళావు. అక్కడ పూజ జరిగిందో ఆగిపోయిందో అని తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి వర్ష, నువ్వు చెప్పాక నేను కాదంటానా? అందుకే వెళ్ళాను. జరగవలసింది జరిగింది. ఎందుకు వంశీ అబద్ధం చెప్తావు? అక్కడ ఏం జరిగిందో, నువ్వేం చేశావో మొత్తం నేను చూశాను. నువ్వు పీటల మీద కూర్చుని ఆ పూజ చేసి సమంత చేతికి కంకణం కట్టి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలని నేను కోరుకున్నాను. కానీ నువ్వు ఆ పని చెయ్యలేదు. అందరి ముందు వాళ్ల పరువు తీసి సమంతతో నీకే సంబంధం లేదని అందరికీ తెలిసేలా చేశావు. ఇంక జీవితంలో సమంతని కలవను అని వాళ్ల మొహం మీద చెప్పేసొచ్చావు. అందుకు కాదు కదా నేను నిన్ను పంపించింది. మీరు కలవాలని కదా నేను కోరుకున్నది. కానీ నువ్వు చేసిందేంటి? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది. ఇదేనా నువ్వు నా మాటకిచ్చే విలువ? బాగుంది వర్ష, నువ్వు అక్కడికి వచ్చావన్నమాట. మొత్తం చూసేసావు కదా. ఎంతసేపు నీకు ద్రోహం చేసిన సమంతకి న్యాయం చేయాలనే చూస్తున్నావు. నా మనసు లెక్క చేయవా? నా మనసంతా నువ్వే ఉన్నావు. పొరపాటున ఆ రోజు సమంత ఆడిన నాటకం వల్ల నేను నిన్ను అనుమానించాను. దాన్ని నేరంగా పరిగణించి నువ్వు నా ప్రేమని సమాధి చేశావు. తర్వాత నా తప్పు తెలుసుకుని నేను నిన్ను క్షమించమని అడిగాను. మళ్ళీ మన ప్రేమని బతికించమని ఇంతలా నేను నిన్ను వేడుకుంటున్నాను. అదేది నీకు కనిపించట్లేదు. ఎంతసేపు సమంత బాగుండాలి, సమంతతో నేనుండాలి, సమంత నేను కలిసి ఉండాలని ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? సమంత నీకు చేసిన ద్రోహాన్ని నువ్వు మర్చిపోయినా నేనెప్పటికీ మర్చిపోను. అలాంటి ద్రోహితో నా జీవితాన్ని పంచుకోను. అది కాదు వంశీ, మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఆడపిల్లకి పెళ్ళయింది అంటే ఒక జీవితం ముడి పడిపోయిందని అర్థం. ఏ కారణం చేతనైనా ఆ ముడి విడిపోకూడదు. అందుకే మీ ఇద్దరు కలిసి ఉండాలని నేను ఇంతలా కోరుకుంటున్నాను. చూడు వర్ష, ఆడపిల్లలకి పెళ్ళైతే జీవితం ముడిపడినట్టే. కానీ ఆ పెళ్లి పెద్దలు కుదిర్చిందైనా అయ్యుండాలి, లేదా రెండు మనసులు కలిసిందైనా అయ్యుండాలి. కానీ సమంతకి నాకు జరిగిన పెళ్లిలో ఈ రెండూ జరగలేదు. తన స్వార్థంతో జరిగింది. దానికి పరిహారం ఇలాగే ఉంటుంది. ఇది నువ్వు తెలుసుకో. నేను బతికితే నీతోనే బతుకుతాను. నువ్వు కాదంటే చచ్చిపోతానేమో, కానీ సమంతకి మాత్రం దగ్గర కాను. ఇదే నా నిర్ణయం. ఇది చెప్పడానికే వెళ్ళాను. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు బాబు.
కళ్ళు మూసుకుని కారు నడిపిస్తున్నావా? నీకెవరు కనిపించట్లేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవరా. నీ ముందేం జరుగుతుందో వెనుకేం జరుగుతుందో అది తెలుసుకో. నీ ప్రపంచంలో నువ్వు ఉంటే ఈ ప్రపంచం వాళ్ళు నిన్ను చెడ్డమని చేస్తారా? నీ వాళ్ళని నీకు దూరం చేస్తారు. నీకు ఎవ్వరు లేకుండా నిన్ను ఒంటరిని చేస్తారు. ముందు అది తెలుసుకోరా. ఏంట్రా, ఒక ముసలోడిని కాపాడగానే నువ్వు దేవుడు అనుకుంటున్నావా? అవునులే, అందరి ముందు మంచిగా నటించడం, నువ్వే గొప్ప అని చూపించుకోవడం, వెనకాల గోతులు తీయడం నీకు అలవాటే కదా. గోతులు తీసే అలవాటు నాకు లేదురా. గోతులో పడ్డవన్నీ చెయ్యిచ్చి పైకి లేపడమే నా అలవాటు. అంతేకాని ఒకని ముంచే అలవాటు ఈ సూర్యానికి లేదు. ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు నా గురించి ఏం తెలుసుకున్నావురా? ముందు నీ పక్కనెవరున్నారో తెలుసుకో. వాళ్ళు నీలో ఎలాంటి విషయాన్ని నింపుతున్నారో అది తెలుసుకో. ముందు నువ్వు ఆ మహిమాయలోంచి బయటికి రారా. అప్పుడే ఈ ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుంది. ఇంకాపరా. మహి మారింది, మనిషిగా మారింది. అందుకే మా మన్ననల్ని పొంది మా దగ్గరే ఉంది. కానీ స్నేహం నువ్వు చెప్తున్నావు కదా, ఆ స్నేహానికి ద్రోహం చేసింది నువ్వు. నా ప్రాణాలు తీయాలనుకుంది నువ్వు. నన్ను ఈ భూమి నుంచి శాశ్వతంగా పైకి పంపించాలనుకుంది నువ్వేరా. నీది స్నేహం కాదురా, శాడిజం. ఇంకా శంకర్, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తానేమో గాని నీ ప్రాణాలు తీయాలని నేను ఎప్పటికీ అనుకోను. మర్చిపోయావా? ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం ఆ రోజు నా కూతురు కోసం దాచుకున్న డబ్బులు నీ ఎదుగుదలకు నేను ఇవ్వడం. అదిరా నువ్వంటే నాకున్న గౌరవం. నువ్వు ఎదుగుతున్నప్పుడల్లా నా స్నేహితుడు గొప్పవాడవుతున్నాడని ఎంతో మురిచిపోయానురా. అది నేను నీ పట్ల ఆలోచించే తీరు. నీ కష్టం వస్తే నేను కన్నీళ్లు పెట్టుకున్నానురా. అదిరా మన స్నేహానికి నేనిచ్చే విలువ. నువ్వెక్కడ ఆపదలో పడతావని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అది మన బంధం పట్ల నేను చూపించే బాధ్యత. ఎప్పుడు తెలుసుకుంటావురా? చెప్పుడు మాటలు విని నా మీద ఇంకా ఎన్నాళ్ళు పగను పెంచుకుంటావు? నీ వాళ్ళను నువ్వు అర్థం చేసుకోకుండా పరాయి వాళ్ళ మాటలు విన్నంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందిరా. రేయ్, ఏంట్రా అంటే నువ్వు ముష్టి వేస్తే ఎదిగానని చెప్పాలనుకుంటున్నావా? చూసావా, స్నేహితుడిగా సాయం చేసావనుకున్నాను. అది స్నేహానికి నువ్విచ్చిన విలువ అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోందిరా, నేను ఎదుగుతున్నప్పుడు నీలో ఈర్ష్య పెరిగింది. కానీ తలకిందుల తపస్సు చేసినా నువ్వు గొప్పవాడివి కాలేకపోయావు. అది జీర్ణించుకోలేక సమయం కోసం ఎదురుచూశావు. మళ్ళీ రేఖ మమ్మల్ని మోసం చేస్తే నీకొక అవకాశం వచ్చింది. మంచిగా మాతో నటించావు. మా అందరి మనసు గెలుచుకొని మమ్మల్ని ముంచేయాలని చూశావు. ఇక నా దగ్గర పెరుగుతున్న మనవరాలి మీద కూడా నువ్వు పగని పెంచుకున్నావు. వంశీని సమంతని విడదీయాలని నువ్వు చెయ్యని ప్రయత్నం లేదు, వెయ్యని ఎత్తు లేదు. ఇవన్నీ నాకు తెలియవనుకోకురా. ఇంకా నేను తెలివి తక్కువగా నిన్ను నమ్ముతాను అనుకోకు. చాలు శంకర్, చాలు. నువ్వెంత అమాయకంగా ఉన్నావో, ఆ మహి మాటలు నమ్మి నువ్వెంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో దీన్ని బట్టి అర్థమవుతుందిరా. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోరా, నువ్వు నా మీద శత్రుత్వాన్ని పెంచుకున్నా, నన్ను కాదు అని దూరం పెట్టినా నీకు నీ కుటుంబానికి ఏమీ జరగకుండా చూసే బాధ్యత నాది. నీ జోలికి ఎవ్వరొచ్చినా, చివరికి నువ్వు నమ్ముతున్న మహి వచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. అందులో సందేహమే లేదు. ఇంకా వర్షం నేను దూరం చేయలేదురా, ఆ భగవంతుడే దూరం చేశాడు. తను కనపడాలని, తనని నీకు దగ్గర చేయాలని నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇక సమంత విషయం అంటావా? సమంతని వంశీకి నేను దూరం చేయలేదురా. సమంత తానంతట తానే చేసుకుంది. మనసుని గెలుచుకుంటే మనవుకు విలువ ఉంటుంది. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది. అంతేకాని మోసంతో పెళ్లి చేసుకుంటే ఇదిగో ఆ పెళ్లి ఇలాగే పెటాకులవుతుంది. వంశీ మనసులో సమతే లేనప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎలా ఆనందంగా ఉంటారు అది ముందు నువ్వు తెలుసుకో. నువ్వు గుడ్డిగా సమతను వెనకేసుకురావడం మాని. ఇంకా చాలు సూర్యం. నా కుటుంబం గురించి, నా వాళ్ల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వేంటో చెప్పావు కదా, ఇప్పుడు నేనేంటో చెప్తాను విను. నీ జీవితం లారీ డ్రైవర్గా మొదలుపెట్టావు, నాతో పోటీకి దిగావు. అయినా సరే నువ్వు నా స్నేహితుడివి అని నేను కూడా ఊరుకున్నాను.
కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, నా ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను వదిలిపెట్టను. మళ్ళీ నిన్ను నేల మీదికి తీసుకొచ్చి లారీ డ్రైవర్గా నిలబెట్టేంత వరకు ఈ శంకర్ ప్రసాద్ నిద్రపోడు. నేనేంటో నువ్వు చూస్తావు, నీ పతనమేంటో నేను చూస్తాను. మైండ్ ఇట్. వర్ష ఎక్కడుందో నాకు తెలుసొదినా. డాక్టర్ కళ్యాణ్ ఇంట్లో ఉంది. అతనికి భార్య చనిపోయింది. అతనికి ఒక పాప కూడా ఉంది. ఆ ఇంట్లో సీతగా పేరు మార్చుకుని ఆ ఇంటి మనిషిగా ఉంటోంది. ఇక్కడ ప్రేమించిన వంశీని పిచ్చివాళ్లలా చుట్టూ తిప్పుకుంటోంది. అక్కడ అతనికి పెళ్ళై భార్య చనిపోయింది. ఈ వర్ష కళ్యాణ్ని కూడా తన వెంట తిప్పుకుంటోంది.